ది గ్రాండ్ బర్త్డే పార్టీ. సడన్ గా ఇచ్చారు కొందరు ఎంట్రీ. వాళ్ళల్లో ఒకడు చాలా కంతురి. అసలు ఇంతకీ జరిగిందా ఆ బర్త్డే పార్టీ? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకీ రాకేష్ అండ్ టీమ్. హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఈ రోజు ఒక లెజెండ్ పుట్టినరోజు. బాబు కదా హ్యాపీ బర్త్డే. అంత కాదు, తార పుట్టినరోజు. రోజా గారిదా మేడం చెప్పనే లేదు. కాదన్నానా ఒక మెరుపు పుట్టినరోజు రా. అనసూయ గారిది. నా పుట్టినరోజు. దానికి మెరుపని చెప్పడం ఎందుకు, ఎరుపని చెప్తే అయిపోద్దిగా. నా పుట్టినరోజు వేడుకలకి ఎవరెవరు వస్తున్నారో తెలిస్తే చచ్చిపోతావరా నువ్వు. ఎవరెవరు వస్తున్నారు? ఈవెంట్ ఆర్గనైజర్ సార్. మన పుట్టినరోజుకి వస్తున్నటువంటి సెలబ్రిటీ ఫ్లెక్స్ ఏమన్నా ఏం చేసావా? చేపించాను సార్. ప్లీజ్ షో మీ. అనసూయ గారా? అనసూయ గారు నీ బర్త్డేకి రావడం ఏంట్రా? నా పుట్టినరోజు అని ఫోన్ లో స్టేటస్ పెట్టాను అంతే. కమ్మింగ్ రా అని చెప్పి వెంటనే రిప్లై స్టేటస్ పెట్టేసింది. అనసూయ నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి రావాలి. ఎప్పుడు నీ బర్త్డే? రేపే. రేపా? ఐ హావ్ టు సీ. ఇక అవన్నీ చూడకు, అవన్నీ చూస్తే నువ్వు రాలేవు. ప్లీజ్ వచ్చేస్తున్నావు నువ్వు అంతే. సరే ఐ ట్రై మై బెస్ట్. బెస్ట్లు గిస్ట్లు ఏం వద్దు, నువ్వు వస్తున్నావు అంతే, రావాలంతే. ఓకే ఓకే. నెక్స్ట్ ఫ్లెక్స్ తీపిచ్చు. సమస్య లేదు, రోజా గారు రావడం ఏంట్రా బాబు, ఆవిడ అక్కడ బిజీగా ఉంది. జస్ట్ నా పుట్టినరోజు అని చెప్పాను. నేను వస్తే సరిపోతున్నా, విత్ గన్మెన్స్ తో రమ్మంటావా లేకపోతే నా నియోజకవర్గ ప్రజలందరినీ తీసుకురావాలా అంది. మీరు నా పుట్టినరోజుకి రావాలి మేడం. పని పట్టలేదు అనుకున్నావా? బోల్డ్ పనులు ఉన్నాయి మేడం. ఈ కాలనుకోండి, మీరు రావాలి, మీరు వచ్చేస్తున్నారు. సరే సరే వస్తాలే. నెక్స్ట్ అసలు సమస్య లేదు. హలో నాన్సెన్స్. డాడీ టుడే మై బర్త్డే అన్న. అరే ఫికర్ కరోరా బేటా, మై ఆ తుమ్ అన్నారు. సార్ నా పుట్టినరోజు సార్, మీరే ఎలాగైనా రావాలి సార్ ప్లీజ్ సార్. లేదురా కొంచెం బిజీగా ఉన్నాను. లేదు సార్, చాలా మందికి చెప్పుకున్నాను సార్ మీరు వస్తున్నారని. కుదరదంటుంటే సరే ప్లీజ్ ప్లీజ్ మీరు దండం పెడతాను సార్, మీరు రావాలి సార్. సార్ 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 మీరు వస్తున్నారు అంతే, మీరు వచ్చేస్తున్నారు అంతే. అబ్బా ప్లీజ్ ప్లీజ్. సరే పో. నెక్స్ట్ ఫోటో చూస్తే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే. అనే తీసుకురానే. జస్ట్ ట్రంప్ గారికి ఫోన్ చేశా, నా బర్త్డే మీరు రావాలన్నారు. టికెట్లు దొరకవన్నారు, తత్కాల బుక్ చేసుకుంటా అన్నాడు ఆయన. తత్కాలకి ఫ్లైట్ టికెట్ ఏంట్రా? అమెరికా అధ్యక్షుడే, అన్ని సాధ్యమైతే ఆయనకే. సెలబ్రిటీలు వస్తున్నారు, ప్లీజ్ కమ్ ఆన్. రెడీ. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. బర్త్డే చేసుకుందా ఒకటే, జేబులో ఒక్క రూపాయి కూడా లేదురా. వచ్చినట్టు ఫ్లాట్లు ఫోన్లు కొంటే ఎలా ఉంటాయిరా? నా పర్సనల్ విషయాలు నీకెందుకు రా? వీడు పర్సనాలిటీ లేదు, పర్సనల్ విషయాలంట. ఇద్దరు ఉన్నారు, కనీసం ఒక్కడన్నా కేక్ తెచ్చారా? ఒక్కడైనా తెచ్చారా? ఇదిగోరా బన్ను, కేక్ చాలా పైన బన్ను తెచ్చా. నేనంటే నీకెంత అభిమానం రా. అంత వద్దులే, రాత్రి కుక్కేసా, నాకు పడేసి అందుకే తీసుకొచ్చిచ్చా. అంటే కుక్క తిన్నా నేను తినాలరా ఇప్పుడు? కుక్క తిన్నా తింటే కొంచెం విశ్వాసమైన వస్తుందని. రాకింగ్ రాకేష్ బర్త్డే అదిరా, అలా చేసుకోవాలరా బర్త్డే. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద బ్యానర్లు పుడితే వాళ్ళ పుట్టారా? ఏ జన్మరా ఇది? అందరూ అంటున్నారు అదే జన్మని. మనం ఎలాగో అలాగే బర్త్డే చేసుకోలేము, కనీసం దూరం నుంచి సెలబ్రిటీలను చూసి ఆనందిద్దామన్నా ఆనందిద్దాం. అదే బయట జనాలు కూడా ఇంకా చాలు, నెమిలి రాజు వచ్చాడు మూసుకొని మూలం కూర్చో అంటున్నారు. ఇన్ని రోజులు బర్త్డే వస్తే కేకుల కోసం, స్నేహితులు వస్తే చాక్లెట్ల కోసం, బంధువులు వస్తే గిఫ్ట్ల కోసం ఎదురు చూస్తే బానిస బతుకు చచ్చింది. కామెడీ కొత్తగా ఉందని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తీస్తే రొచ్చలు వచ్చే లోపల ఉంచుకైతే ఆడి బర్త్డేలో మనమే చేసుకుంటాం. ఎలా అన్నా? కేక్ ఆడిదే, కట్ చేసేది నేను, బంధువులు వాళ్ళే, కానీ బర్త్డే విషయం చెప్పేది నాకు. ఇంకా ఎవరు రానట్టున్నారు రా. కమ్ ఆన్ ఈవెంట్ ఆర్గనైజర్ సార్. నా పార్టీ ధూమ్ ధాంగా వెళ్ళిపోవాలి, అర్థమైందా? అవుట్ ఆఫ్ నాట్ అలౌడ్ అని చెప్పండి. ఓకే. హలో ఎవరి తాలూకా? నేను ఎవరి తాలూకా చెప్తే తిమ్మ తిరుగుద్ది. అదే ఎవరి తాలూకా? రాకింగ్ రాకేష్ తాలూకా. మరి నేనే కదరా? చెప్పాలి కదా ముందే, జరిగే దీవెన తాలూకా. దీవెన తాలూకా, ఇది చెప్పావు న్యాయం. వెళ్ళు ఆయన. ఎవరి తాలూకా? పెళ్లి కూతురు తాలూకా. ఇక్కడ జరిగేది బర్త్డే పార్టీ. మీరు దానిపైన ఏమన్నా రాశారు? ఫ్లెక్సీ పైన అందరూ ఆహ్వానితులమే అని రాశారు. అందరిలో నేను కూడా కన్నయ్యా. అవునా? పాయింట్.
ఎవరిని బయటకు గుర్తు చేసుకూడదు, అసలు సమస్య అసలు లేదు. పంపించకూడదు. అర్థమైందా? అసలు అరే పంపించకూడదు. భలే వచ్చారా, ఎలా వచ్చారా? వద్దురా వద్దా వద్దురా అప్పుడు చెప్పేది. అరే ప్లీజ్ ఒకసారి వద్దురా రే. అరే చూపిరా, అరే చూపిరా. అరే చూపించు. ఇలా వెళ్ళే. ఆ వచ్చా. అయ్యో నెమలి. అయ్యా ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. అరే ఈ అబ్బాయి ఇట్లారా, నేను అత్తొత్తది ఎవరండి? సార్ మా తమ్ముడు సార్, ఈడోడు మా అన్నయ్య సార్, ఎట్టయ్యాడు నీకు ఈడు వీడు తమ్ముడు? మా చిన్నమ్మ కొడుకు సార్, వీడు మా పెద్దమ్మ కొడుకు సార్, అన్నయ్య. మరి నువ్వు నేను మా నడిపమ్మ కొడుకుని సార్, నడిపో అటు ఇటు కాకుండా. మధ్యలో మిగిలిపోయారు. అవును సార్. సరే ఏం కాదు, మీరు కూడా సెలబ్రేషన్ చేసుకోండి. అవును సార్. హ్యాపీ బర్త్డే. నా బర్త్డే. నా బర్త్డే. నా బర్త్డే. చాక్లెట్లు ఉన్నాయి రారా. వంగు వంగు, నేను ఎక్కుతా. అరే నరేష్, స్కిట్ లో ఒక నిమిషం బయటికి రారా. చెప్పు. నేను ఇండస్ట్రీకి వచ్చి రాగా నేను వంగ పెట్టా. చూసావా పనుకోబెట్ట కూడా. రెడీయా? రెడీ. కేక్ వచ్చేనా? చేసాం రెడీ? మరి విషయం చెప్పండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. ఏమైంది సార్? మా తాత మాకు అన్యాయం చేశాడండి. అందరికి నువ్వే కదరా చేసింది, నీకు మీ తాత చేశాడా? ఏమైంది సార్? 10 ఎకరాల భూమి కొన్నారు సార్ మా తాత. 10 ఎకరాలు కొంటే ఏమైంది? ఇలాగే ఉంటుంది సార్, ఇలాగే ఉంటది. ఓ ఏకచక్క. ఏకచక్క. ఈ సింగిల్ బిట్ ఏమైంది సార్? ఇది ఎవడు కబ్జా చేయకూడదని చెప్పి దీని చుట్టూ ఇలా కర్రలు పెట్టారు సార్. వాట్ బర్త్డే సెలబ్రేషన్. మా తాత ఇవి అన్నిటిని వెలిగించాడు సార్, అడవి పందులు రాకుండా. నేను వెలిగించేస్తా. ఇలా వెలిగించాడు సార్. ఆర్పేటోడికి ఎలగదు. ఇలా నీకు కూడా ఎలగదురా, ఈడు కూడా ఆర్పేటోడే. ఇలా వెలిగించాడు సార్. వెలిగించాడు. సడన్ గా మా పొలం అంతా చీకటి. ఎందుకు సార్? మా ఆశలన్నీ ఆరిపోయాయి. ఉఫ్, 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 ఇలా ఆరిపోయాయి. హ్యాపీ బర్త్డే టు యూ. మా తాత ఈ బిట్ ఉంది కదా సార్, ఇలా తీసి ఎవరికి ఇచ్చాడు? సెకండ్ సెటప్ మా రెండో నాయనమ్మకి ఇలా పెట్టాడు. చూసావారా, దుబాయ్కి వెళ్ళి నేను పెట్రోల్ అమ్మగలుగుతాను. నువ్వు పెట్రోల్ అమ్మా, నేను ఇసుక కూడా అమ్ముతా. ఫ్లవర్స్ కావాలన్నా సూపర్ గా ఆ పువ్వుల దగ్గర ఇవన్నీ ఉన్న తర్వాత మా బాబాయ్ ఊరుకుంటాడండి. అడి వెనక దాని మీద కన్నేశాడు. ఓయమ్మో, ఉత్తరం దిక్కు. ఉత్తరం దిక్కు ఇలా నరుక్కుంటూ వచ్చి మా బిట్టు బిట్టు మా బాబాయ్ పాలైపోయిందండి. ఒరేయ్ నెహాన్. ఈ బిట్టు కావాలన్నారు. ఈ బిట్టు కూడా కావాలన్నారా? నన్ను అడగొచ్చు కదా నీ అబ్బా. ఇది మిగిలింది కదండి ఈ బిట్టు, ఇలా ఇలా అని పనిచేశారండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ నరేష్. అయినా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఊరుకోలేదండి. ఫ్లవర్ ఎవరికి కావాలి సార్? ఏకచక్క మానవతావాది మొత్తం తీసుకోండి. వెళ్ళిపోండి. మళ్ళీ మీద ఎప్పుడైనా ఫంక్షన్ ఉందా అండి? నెక్స్ట్ నా పెళ్లి ఉందండి. నేను అనుకుంటున్నానండి. ఓకే. పద కేక్ తీసుకురా, కట్ చేద్దాం. ఎక్కడ కేకు? ఇక్కడ కొంచెం క్రీమ్ ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొని రాకేసండి, అయిపోతుంది. నా బర్త్డేని ఇలా పెటాకులు చేస్తారా? ఒరే నరేషు, నువ్వు నాకు దొరక్కపోవు, నీ పుట్టినరోజు నాలా జరగకపోదు. నరేష్ వచ్చి అత్తసం అల్లుడుదాను అన్నట్టు మొత్తం అన్ని వాడేసావు కదరా. బాగుంది, సరదా సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ రోజా గారు. బాబు గారు బాగుంది రాకేష్, బాగా ఎంటైన్ చేశారు. గుడ్.